ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి ఆ శివుడికి అభిషేకం ఎలా అయితే జరుగుతుందో వీరి నేను చెప్పేటువంటి ఈ 5 రాశుల వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కూడా అలానే ఉంటుంది. సిరి సంపదలను, అష్టైశ్వర్యాలను, భోగ భాగ్యాలను అందించబోతుంది. ఎవరైతే వృషభ రాశిలో జన్మించారో, మిథున రాశిలో జన్మించారో, సింహ రాశిలో జన్మించారో, ధనస్సు రాశిలో జన్మించారో మరియు కుంభ రాశిలో జన్మించిన వాళ్ళు, ఈ 5 రాశుల్లో జన్మించిన వాళ్ళకి శివుడికి అభిషేకం అంటే ఎంత ప్రీతికరమో లక్ష్మీదేవి వీళ్ళింట్లో సిరి కానుకల వర్షం కురిపించబోతుంది. ఎందుకనంటే ఈ మాసంలోనే సుమారుగా ఫిబ్రవరి 17 రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అలానే దానికి ఒక 3 నుండి 4 రోజుల వ్యవధిలోనే పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. అలానే దానికి ఒక 4 రోజుల వ్యవధిలోనే కుజుడు కుంభరాశిలోకి వస్తున్నాడు. ఈ పంచగ్రహ కూటమి 5 గ్రహాలు ఎప్పుడైతే రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు ఈ 5 గ్రహాలు పంచగ్రహ కూటంలోకి వస్తాయో అప్పుడు ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి నేను చెప్పినటువంటి ఈ 5 రాశులకి ఎటువంటి ఆర్థిక ప్రయోజనం లభించనుందంటే మీరు ఇప్పటి వరకు మీ కలలో కూడా ఊహించినంత డబ్బు మీకు రాబోతుంది. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తవుతాయి. ఏ విధమైనటువంటి సమస్యలు మీరు కుటుంబ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ మెయిన్ గా ఉన్నటువంటి పెట్టుబడులు పెట్టి మధ్యలో ఆగిపోయినటువంటి డబ్బులు మీకు అనూహ్యంగా చేతికందుతాయి. మీరు ఇంకా మా జీవితంలో ఏది కాదు ఇంకా దాన్ని వదిలేస్తాం అనుకున్నది అనూహ్యంగా మీ జీవితంలో మలుపు తిప్పబోతుంది. నేను చెప్పినటువంటి ఈ 5 రాశుల వాళ్ళకి ఈ ఫిబ్రవరి 15 మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా లక్ష్మీదేవి సిరి కానుకల వర్షం కురిపించబోతుంది.